నమస్కారము. ఈ రోజు మనం భగవద్గీత శ్లోకాలలో నుంచి మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో నుండి 17 మరియు 18వ పద్యం యొక్క అర్థము వాటి వివరణ తెలుసుకుందాము. కాశ్యచ్చ పరమేశ్వాసాః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చా పరాజితాః ద్రుపదో ద్రౌపదేయ చ సర్వస్వః పృథ్వీపతే సౌభద్రచ్చ మహాబాహో శంఖానద్మన్యుః పృథక్ పృథక్. ఇక ఇప్పుడు మనం పదచ్ఛేదము చూద్దాము. కాశ్యః చ పరమేశ్వాసః శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నః విరాటః సాత్యకీః చ అపరాజితాః ద్రుపదః ద్రౌపదేయాః చ సర్వస్వః పృథ్వీపతే సౌభద్రః చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇక ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థము చూద్దాము. పరమేశ్వాసాః శ్రేష్టమగు ధనస్సులు గల కాశః కాశీరాజు చ మరియు మహారథః మహారథియగు శిఖండి శిఖండి చ మరియు దృష్టద్యుమ్నః దృష్టద్యుమ్నుడు చ మరియు విరాటః విరాటరాజు చ అనగా మరియు అపరాజితాః అజేయుడగు సాత్యకీః సాత్యకి చ మరియు ద్రుపదః ద్రుపదరాజు ద్రౌపదేయాః ద్రౌపదీ కుమారులైన 5 చ మరియు మహాబాహుః గొప్ప భుజములు గల సౌభద్రః సుభద్ర కుమారుడు పృథ్వీపతే ఓ రాజా సర్వస్వః అన్ని వైపుల నుండి పృథక్ పృథక్ వేరువేరుగా శంఖాన్ తమ శంఖములను దద్ముః పూరించిరి అని భావము. ఇక తాత్పర్యము. ఉత్తమ ధనుర్ధారియకు కాశీరాజు మహారథుడు శిఖండి మరియు దృష్టద్యుమ్నుడు విరాటరాజు అపజయమెరుగని సాత్యకి ద్రుపదరాజు ద్రౌపది 5 కుమారులు మరియు గొప్ప బాహువులు కల సుభద్ర తనయుడు అగు అభిమన్యుడు వీరందరూ ఓ రాజా నలువైపుల నుంచి వేరువేరు శంఖములను పూరించిరి అని భావము. థ్యాంక్ యూ.